లైవ్ ముందు కూర్చున్న మీ పిల్లలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. ఎంత ఆశ కలిగి ఆసక్తి కలిగి మీ మాటలు వింటున్నారో అంతకన్నా బ్రతుకుటలో అదే ఆశ అదే ఆసక్తిని కనపరచువారుగా బ్రతుకు కాలమంతా తండ్రిగా మీకు ఆనందాన్ని కలిగించి మీరున్న మహాలోకాన్ని చేరుటకు సహాయం చేయమని కోరుతూ క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా, బైబిల్ అవగాహన కార్యక్రమంలో ఈరోజు తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక పరిచయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే, ఇక ఈ తెస్సలోనిక పత్రికను మనం పూర్తిగా ప్రక్కన పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఈ 2వ పత్రిక యొక్క సారాన్ని ఈ కార్యక్రమం లేదా ఈ ఎపిసోడ్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇక మరలా యథావిధిగా మనం సోమవారం నుంచి మిగిలినటువంటి యూదా రాజుల చరిత్రను మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, ఈరోజు తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక చాలా చిన్ని పత్రికగా మనకు కనబడుతుంది. కేవలం 3 అధ్యాయాలు ఇందులో మనం చూస్తున్నాం. వచనాలు కూడా పెద్దగా ఏమి లేవు. మొదటి అధ్యాయంలో 12 వచనాలు, 2వ అధ్యాయంలో 17, 3వ అధ్యాయంలో 17, అనగా మొత్తంగా 46 వచనాలలో ఈ తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక పూర్తవుతుంది. కానీ ప్రియులారా, మొదటి పత్రిక విన్న వాళ్లకు ఈ 2వ పత్రిక అర్థమవుతుంది. అలా అని మేము వినలేదండి మొదటి పత్రిక, మరి 2వ పత్రిక మాకు అర్థం కాదు కదా అని కూడా మొదటిసారిగా ఈ పత్రిక గురించి వినేవాళ్ళు కాస్త మీరు మనసు పెట్టండి, జాగ్రత్తగా వినండి. ఇది విన్న తర్వాతనైనా మరలా మొదటి పత్రిక పరిచయాన్ని మీరు వినడం అది మీకు మంచిదే. ఇప్పటికే మనం తెస్సలోనిక సంఘ చరిత్రను మాట్లాడుకున్నాం, మొదటి పత్రిక పరిచయాన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ లైవ్లో 2వ పత్రిక. ప్రియులారా, ఈ తెస్సలోనిక పత్రికలో లేదా ఈ తెస్సలోనిక పట్టణం దాని యొక్క ప్రారంభం, దానికి ఆ పేరు, అక్కడికి పౌలు గారు ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు, ఆ తర్వాత ఎందుకు మొదటి పత్రిక వ్రాయవలసి వచ్చింది, ఆ మొదటి పత్రికలో ఉన్న సంగతులు, ఇవన్నీ కూడా మనం గత 2 ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న సంగతులు. ఒకసారి ఈ తెస్సలోనిక సంఘ ఆవిర్భావం లేదా సంఘ స్థాపన గురించి ఒక 2 మాటలు. ఈ తెస్సలోనిక అనేటువంటి పట్టణం దక్షిణ మాసిదోనియా, అందులో ఇది ఒక ముఖ్యమైనటువంటి పట్టణంగా దక్షిణ మాసిదోనియాకు ఉంది అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ఈ ప్రాంతం అలానే ఉంది. అంటే ఒకప్పుడు తెస్సలోనికగా పిలువబడిన భూభాగం ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఆధునిక గ్రీసు దేశం, ఇప్పుడు ఏదైతే ఉందో మనకు యూరోప్లో గ్రీసు దేశంగా, అందులో సలోనిక అనేటువంటి పేరుతో ఇప్పటికీ పిలువబడుతుంది. అంటే ఒకప్పుడు తెస్సలోనిక అని పిలువబడినటువంటి ఆ భూభాగం ఇప్పుడు గ్రీసు దేశంలో సలోనిక అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. పౌలు గారు వెళ్ళినటువంటి రోజు 3 వారాలు వారు అక్కడ ఉంటున్న సమయం జరిగినటువంటి అల్లరి,
పౌలు గారిని చేర్చుకున్నందుకు యాసోనును అలానే మరికొంతమంది సహోదరులను ఎంత చిత్రవధకు గురి చేశారో, ముఖ్యంగా అక్కడున్న పట్టణంలో యూదులు వారు మత్సరముతో నిండుకున్నవారుగా మరికొంతమందిని దుష్టులైన పనిపాటలు లేక తిరుగుతున్న అల్లరి మూకలతో చేసినటువంటి కీడు అంతా ఇంత కాదు. అటువంటి పరిస్థితుల మధ్య సంఘ స్థాపన జరిగింది, సంఘ ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత పౌలు, శీల, తిమోతి అక్కడి నుంచి వచ్చేసారు. పౌలు మరలా తిమోతిని పంపించాడు అని చెప్పి మనం 2వ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే పౌలు గారు అక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా ఏథెన్స్కు, కొరింథీకి వచ్చిన ఆయన మనసంతా కూడా ఆ తెస్సలోనిక పట్టణంపై ఉంది. కారణం, అతి కొద్ది రోజులలో, అతి కొద్ది కాలములో తెస్సలోనిక పట్టణములో వచ్చిన మార్పు లేదా అక్కడ ఉన్నటువంటి వారిలో క్రీస్తును అంగీకరించటం, అందులో యూదులు ఉన్నారు, ముఖ్యంగా అన్యులు ఉన్నారు, ఘనత నొందిన స్త్రీలు కూడా ఉన్నారని మనం చెప్పుకున్నాం 17వ అధ్యాయంలో అపోస్తల కార్యం 17ను బట్టి. కనుక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒకసారి తిమోతి నువ్వు వెళ్ళాలి, వారిని విశ్వాసంలో స్థిరపరచాలి, బలపరచాలి అని తిమోతిని పంపాడు. తిమోతి వచ్చాడు. వారిని చాలా మాటలతో వారిని బలపరిచి స్థిరపరిచి తిరిగి తిమోతి పౌలు గారి దగ్గరకు వచ్చి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను బట్టి, సమాచారాన్ని బట్టి పౌలు గారు ఆనందంతో వారిని మరికొన్ని మాటల చేత ఆయన బలపరచాలనే ఉద్దేశంతో మొదటి పత్రిక రాశారు. ఓకే, అయితే ఈ మొదటి పత్రిక యొక్క ప్రధానమైన అంశం, ప్రధానమైన విషయం అంటే ఈ మొదటి పత్రికలో ఉన్న 5 అధ్యాయాలు కూడా దేన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని రాశారు, ఏ విషయం మీద ఆ లెటర్ అంతా కూడా సాగింది అన్నప్పుడు ఒకే ఒక ప్రధానమైన విషయం, అదే క్రీస్తు యొక్క రాకడ, ప్రభు రాకడ, ప్రభు దినం, 2వ రాకడ అంటున్నాం, ఆగమనం, క్రీస్తు యొక్క ఆగమనం. అయితే ఈ మొదటి ఉత్తరం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ మొదటి ఉత్తరాన్ని వాళ్ళు చదువుకోవటం, మొదటి ఉత్తరంలోనండి పౌలు గారు మాట్లాడిన కొన్ని మాటలు మనకు సమయం లేక మనం మొదటి పత్రికలో మనం అన్నీ మాట్లాడుకోలేదు. కానీ పౌలు గారు మొదటి పత్రికలో మాట్లాడినప్పుడు తను చేసినటువంటి బోధ విషయంలో పౌలు గారు చెప్పడం, తన బోధ విషయములో వారిలో నమ్మకాన్ని కలిగించటానికి పౌలు గారు ఉపయోగించిన పదాలను మనం ఒకసారి చూస్తే, అంటే పౌలు గారిపై నమ్మకాన్ని వారు కలిగించుకోవడానికి, అంటే పౌలు గారిని వాళ్ళు నమ్మాలి. మరలా పౌలు గారిని నమ్మటం అంటే పౌలు గారు బోధ. అందుకే నేను మాట్లాడిన, నేను మీకు ప్రకటించినటువంటి సంగతులు ఏవైతే ఉన్నవో ఈ సంగతుల విషయములో మీరు ఎంత మాత్రము కూడా మీరు అనుమాన పడకండి, సందేహించకండి. నేను వెళ్ళిన తర్వాత ఇంక ఎవరు వచ్చి నా గురించి చెప్పినా, లేదు అని అంటే నేను చేసినటువంటి బోధ గురించి చెప్పినా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాటలు మీరు విని మీరు మోసపోవద్దు. కారణం ఏంటంటే గతంలో ఒకసారి గలతీ సంఘంలో అలానే జరిగింది. నేను చెప్పి వెళ్ళి వచ్చేసాను, ఆ తర్వాత వేరే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎంతలోనే నేను చెప్పింది విడిచిపెట్టి అటు వెళ్ళిపోయారు. కనుక దయచేసి మీరు అలా జరగకూడదు, మీరు అలా కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన తన మనసులో పెట్టుకుని ఇవన్నీ కూడా తన బోధ విషయంలో ఎంత ఖచ్చితమైనది తన బోధ అనే విషయంలో పౌలు గారు మాట్లాడిన ప్రధానమైనటువంటి 3 మాటలండి. అవి చూద్దాం ఒకసారి. ఎందుకంటే 2 కూడా కనెక్షన్ ఉన్న పత్రికలండి. అందుకే మళ్ళీ 2వ పత్రికను మళ్ళీ మొదటి పత్రిక వెళ్తున్నారు. ఏంటంటే మనకి ఇప్పుడు 2వ పత్రిక అర్థం కావాలంటేనండి మొదటి పత్రికలో కొన్ని విషయాలు అర్థం కావాలి. అందుకని మళ్ళీ మిమ్మల్ని మొదటి పత్రికలోకి తీసుకెళ్తున్నాను, తప్పుగా అనుకోకండి.
ఓకేనా? ఎందుకంటే రెండవ పత్రిక మనకు అర్థం కావాలి అని అంటే రెండవ పత్రిక అనేది మొదటి పత్రికపై ఆధారపడినది. చెప్తాను మీకు రెండవ పత్రిక ఏ పరిస్థితుల్లో రాయవలసి వచ్చిందో చెప్పినప్పుడు మీకు చాలా తేలిక అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వింటే, ఓకేనా? రైట్. ఒకసారి రెండవ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో రెండవ వచనం, రెండవ అధ్యాయం రెండవ వచనం ఏమన్నాడు చూడండి. మీరు ఎరిగినట్టే, అంటే మీకు తెలిసినట్లు మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను కదా, ఫిలిప్పీలో ఉన్నప్పుడు జరిగిన సంగతి అని మూడవ వచనం. ఇది మనకు ముఖ్యమైనది. ఏమంటే 2:3లో ఏలయనగా మా బోధ, మా బోధ అనగా పౌలనే నేను, శీలానే నాతో ఉన్న నా సహచరుడా, తిమోతినా, మేము ఎవరము బోధించినా ఆ బోధ ఏదైతే ఉందో మా బోధ, మేము బోధించిన బోధ, మా బోధ కపటమైనది కాదు. నెంబర్ 1 చెప్తున్నాడు, మా బోధ కపటమైనది కాదు. కపటమైనది అని అంటే కపటం తెలుసు కదండి. కపటం అని అంటే మనసులో ఒకటి ఉంటుందండి, కానీ బయటికి మరొకటి చెప్తుంటారండి. కపటం అంటే యథార్థం, అంటే యథార్థతకు వ్యతిరేకమైనది కపటం, అంతే కదండి. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. కపటము అని అంటే మనుషుల మెప్పు కోసం మాట్లాడడం అండి. ఒక వీడియోలో చెప్పాను, షార్ట్ మెసేజ్గా కూడా మీ దగ్గరకు వచ్చింది. మనుషుల మెప్పు కోసం, మనుషులను సంతోషపెట్టడం కోసం మీరు ఏది చేయకండి. ఎందుకంటే మనుషులను సంతోషపెట్టడం అనేది సాధ్యం కాదండి. ఒక మాట చెప్తానండి సందర్భంలో. ఏమంటే మనుషులను సంతోషపెట్టడం కంటే కూడా దేవుని సంతోషపెట్టడం చాలా తేలికండి. బాగా ఆలోచించండి. మనుషులను సంతోషపెట్టడము కంటే కూడా దేవుని సంతోషపెట్టడం చాలా సులువు. ఎవరితో అన్నప్పుడు మనుషులతో పోల్చుకున్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడం చాలా తేలిక. ఏంటి? మనుషులను సంతోషపెట్టడం కంటే దేవుణ్ణి సంతోషపెట్టడం చాలా తేలిక. అవునండి. ఎలా చెప్పమంటారా? మనుషులను సంతోషపెట్టాలంటే మీరు నటించాలండి. బాగా వినండి, మనుషులను సంతోషపెట్టాలంటే నటించాలి. అదే దేవుని సంతోషపెట్టాలంటే మీరు జీవించాలి. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. మనుషులను సంతోషపెట్టడం, నా దగ్గరకు వచ్చి ఏమండి నాకు నచ్చినట్టుగా ఉండటం, ఇంకొకరి దగ్గరికి వెళితే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండటం, మరొకరి దగ్గరికి వెళ్తే చాలా కష్టం కదండి. ఇన్ని పాత్రలు మీరు ఎలా పోషించగలరండి? ఎక్కడో ఒక చోట బయటపడిపోతారు కదండి. చాలా ప్రాబ్లం అయిపోతుంది కదండి. అంతే కదా. ఎంతమందిని మీరు సంతోషపెట్టగలరు చెప్పండి? ఇలా మీరు ఎంతమందిని సంతోషపెట్టాలనుకునే మీరు ఒక్క దేవుని సంతోషపెట్టలేరా? అది నా ప్రశ్న. ఇంతమందికి నచ్చాలని అనుకునే మీరు, ఇంతమందిని ఆనందపెట్టాలనుకుంటున్న మీరు, ఇంతమందిని సంతోషపెట్టాలనుకున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. అలా అని వీళ్ళందరినీ మీరు తృప్తిపరచగలరా? వీళ్ళందరినీ సంతోషపెట్టగలరా మీరు? అది జరిగే పనేనా మీ జీవితకాలంలో? జరగదది. కానీ ఒక్క దేవుని మీరు సంతోషపెట్టగలరా? వీళ్ళందరిని పక్కన పెట్టండి, ఒక్క దేవుడి కోసం మీరు ఆలోచించండి, మీ తండ్రి కోసం ఆలోచించండి. మన చుట్టూ ఉన్న 100 మందిని మనం సంతోషపెట్టడమా? ఒక్క దేవుని సంతోషపెట్టడం తేలిక అంటే 100 మంది కంటే దేవుని సంతోషపెట్టడమే తేలికండి. అందుకే అదే నేర్చుకున్నాము, అదే చేస్తున్నాము, అదే చెయ్యాలి కూడా. మనుషులు ఏ టైపో మీకు బాగా తెలుసు కదా. మనుషులు ఏ రకంగా ఉంటారో మనకు తెలియంది కాదు. మనుషులు పెట్టినప్పుడు మాట్లాడే మాటలు తిట్టినప్పుడు ఉంటాయా? బాగా వినండి. పెట్టినప్పుడు మాట్లాడిన మాటలు మీ గురించి మీరు తిట్టినప్పుడు కూడా మాట్లాడగలరా?
మీరు పొగిడినప్పుడు మాట్లాడిన మాటలు వారిని గద్దించినప్పుడు మీ గురించి మాట్లాడగలరంటారా చెప్పండి. అటువంటప్పుడు ఎందుకండి మనుషుల మెప్పు, మనుషుల సంతోషం, మనుషుల ఆనందాల కోసం ఎన్ని వేషాలు వేస్తారు చెప్పండి మీరు? ఎన్ని వేషాలు మార్చాలి, ఎన్ని మాటలు మార్చాలి? ఇన్ని వేషాలు మార్చుకొని, ఇన్ని మాటలు మార్చుకొని, ఆఖరికి ఏదో ఒక రోజు నీ అసలు స్వరూపం బయటపడిపోయి ఆ తర్వాత అందరికీ దూరం అయిపోయి చీ అనిపించుకునే బదులు, అందరి చేత అసహించబడే బదులు ఒక్క దేవుని విషయంలో యథార్థంగా ఉండలేరా అని చెప్పండి. అందుకేనండి పౌలు గారు అంటారు, మనుషుల మెప్పు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే అది సాధ్యం కాదు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చే, చెప్పాను కదా, ఆయన అందరినీ సంతోషపెట్టలేకపోయాడు. ఆయన మరి ఎవరిని సంతోషపెట్టాడు? ఒక్క దేవుణ్ణి సంతోషపెట్టాడు. దేవుని సంతోషపెట్టాడు, మనుషులు సంతోషపెట్టలేదండి. ఆఖరికి తన కుటుంబంలో ఉన్న వారిని కూడా ఆయన సంతోషపెట్టలేకపోయాడా? అవును. తన తోడబుట్టిన తమ్ముళ్ళు యేసుక్రీస్తుల వారు ఆ కపెర్నహూములో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అన్న మాట తెలుసు కదండి, ఈయనకు మతి చెల్లించింది అన్నారండి. ఎవరన్నారు ఆ మాట? అన్నది ఎవరు తెలుసా? తోడబుట్టిన వాళ్ళు. తోడబుట్టిన తమ్ముళ్ళు యేసు విషయంలో అన్న మాట మా అన్నకు మెంటల్ పిచ్చి పట్టింది. మా అన్నకు ఎప్పుడూ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రార్థన, ప్రసంగాలు, జనము, స్వస్థతలు, ఇది తప్ప మరొకటి తెలియటం లేదే నాకు. పిచ్చివాడు అని ఆయనను పట్టుకోవాలని చూశారట తెలుసా. ఆయన పట్టి యాజకులకు, ప్రధాన యాజకు శత్రువులకు అప్పగించాలనుకున్నారట. యేసును పట్టుకొని శత్రువులకు అప్పగించాలనుకున్నారటండి తోడబుట్టిన వాళ్ళు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, సాక్షాత్తు మనం నమ్మిన జగద్రక్షకుడు యేసుక్రీస్తుల వారు తన కుటుంబంలో, తన తోడబుట్టిన వారికి ఆయన ఇష్టడుగా ఉండలేకపోయాడు. బ్రతికిన కాలంలో, శరీరంతో ఉన్న కాలంలో. అలా అని తన చుట్టూ ఉన్న వారికి ఆయన అందరికీ ఇష్టడుగా ఉండగలిగాడా? లేదండి. కానీ ఒక ఆయనకు మాత్రం ఆయన ఇష్టడుగా ఉండగలిగాడు. ఎవరు? దేవుడికి. ఎవరిని సంతోషపెట్టలేకపోవచ్చు, కానీ దేవుడు సంతోషపెట్టాడు ఆయన. అందుకే దేవుడే స్వయంగా యేసు విషయంలో ఇచ్చిన సాక్ష్యం మీకు తెలుసు కదా. ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు మత్తయి 3:17లో. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందపడుతున్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఎవరిని ఆనందపెట్టాడు? తన బ్రతుకు కాలములో ఆయన ఆనందపెట్టింది తండ్రిని, ఈ లోకానికి పంపిన ఆయన సంతోషపెట్టాడు. కనుక ఈ చరిత్ర మనకేం తెలియజేస్తుంది, మనకి ఏం అర్థమవుతుంది విన్న మాటలన్నిటిని బట్టి అన్నప్పుడు, మనుషులను సంతోషపెట్టాలని మీరు ప్రయత్నం చేయకండి. చేసినా అది సాధ్యం కాదు. కానీ దేవుడికి నచ్చినట్టుగా మీరు ఉండండి. దేవుడిని సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. పౌలు గారు మాట్లాడుతున్నారండి 2వ అధ్యాయంలో కదా, చూద్దామా? 2వ అధ్యాయం ఏమన్నాడు? తన బోధ గురించి ఏమంటున్నాడు చూడండి. ఆయన మా బోధ కపటమైనది కాదు. మా బోధలో కపటము లేదు. కపటము లేని బోధ. 2, అపవిత్రమైనది కాదు. 3, మోసకరమైనది కూడా కాదు. మోసయుక్తమైనది కాదు అన్నాడు చూడండి. 3, మొదటిది ఏమన్నాడు? మొదటిది కపటమైనది కాదు. 2, అపవిత్రమైనది కాదు. 3, మోసయుక్తమైనది కాదు. అంటే మేము మీకు చేసిన బోధ, మీ వద్ద మేము చేసిన బోధ ఏదైతే ఉందో ఆ బోధ కపటంతో చేయలేదరా, మోసంతో మీకు ఏది చెప్పలేదు. అలాని
ఏది కూడా అపవిత్రతతో కూడుకున్నది కూడా ఏది మీతో మాట్లాడలేదు కదా. కనుక మేము మీకు ప్రకటించిన బోధ ఏదైతే ఉందో ఇది అధికారంతో కూడుకున్నది. 2, ఇది 100కి 100 నమ్మదగినది. ఇదే నమ్మండి. మేము మీకు బోధించినది కాకుండా ఇంకా ఎవరు వచ్చి ఏది చెప్పినా నమ్మి మీ జీవితాలను, మీ ఆత్మలను పాడు చేసుకొని పాతాళానికి పంపుకోకండి. ప్లీజ్ వద్దు. వాక్యంతో చెలగాటం వద్దు. వాక్యంతో చెలగాటం అంటే ఆత్మతో చెలగాటం. ఆత్మలతో చెలగాటం అంటే అది నీకే ప్రమాదం. అది నీకే ప్రమాదం. అందుకే యాకోబు గారు కూడా చెప్తారు కదా, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. 1:21, 22 మొదటి అధ్యాయంలో మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. కనుక వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమండి, ఇది పౌలు గారు చేసిన బోధపై వారికి ఇక ఏ విధమైనటువంటి సందేహము వారిలో కలగకూడదు అని ఆయన ఈ మొదటి పత్రికలో తన బోధ విషయమే చెప్పినటువంటి సంగతులు ఇవి. ఓకే, ఇలా మొదటి పత్రిక వెళ్ళింది, చదువుకున్నారు వాళ్ళు. చదువుకున్న తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఏంటంటే అక్కడ తెసలోనికలో ఈలోపు యేసుక్రీస్తు ఆగమనం గురించి, యేసుక్రీస్తు రాకడ గురించి మొదటి పత్రికలో చెప్పారు కదా పౌలు గారు. ఈలోపు ఏమైందో తెలియదు, ఎవరో యేసుక్రీస్తు రాకడ అనేది ఇక రేపే అన్నట్టుగా ప్రకటన చేయటం ప్రారంభించేశారట. మీకు అర్థమైందా? ప్రకటన చేయటమే కాదు, వేరే ఎవరో ఒక పత్రిక రాసి పంపించేశారట పౌలు గారి పేరుతో. పౌలు గారి పేరుతోనే క్రీస్తు రాకడ ఇక రేపు ఎల్లుండి అన్నట్లుగానే పత్రిక వ్రాసి పంపించారట. అది చదువుకున్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారట, ఇంకేముంది యేసుప్రభు రాకడ రేపు ఎల్లుండి అంటున్నారు కదా, ఇంకేముందిలే, ఇంకా మనం పనికి ఎందుకు వెళ్ళిపోవడం, వ్యవసాయం ఎందుకు ఆపేద్దాం, కూలి పనికి వెళ్ళిపోవడం ఎందుకు ఇంకా ఆపేద్దాం, ఎందుకంటే మరి ఇక రేపే కదా ఆయన రాకడ, రేపు ఎల్లుండి అంటున్నారు కదా, కాబట్టి మనం ఇక పనులన్నీ మానుకొని చక్కగా ఆ ఉన్నదేదో వండుకొని చక్కగా తింటూ ఆయన రాకడ కోసం చూసుకుంటూ ఉందాం. ఇది జరిగింది. మరికొంతమంది మొదటి పత్రిక చదువుకున్న తర్వాత వాళ్ళలో కూడా కలిగినటువంటి మరికొంతమందిలో పత్రిక, పౌలు గారి పత్రికను బట్టి కూడా కొంతమందిలో కలిగిన ఆలోచన ఏంటంటే, నిజమే కదా రాకడ జరుగుతుంది అన్నాడు కదా, ఇంకేంది మరి ఇక రాకడ జరుగుతుంది కాబట్టి మనం రాకడ కోసం చూసుకుంటుందాము అని చెయ్యవలసిన పనులన్నీ కూడా ఆపుకొని మరి రాకడ కోసం కనిపెట్టుకుంటూ ఉన్నారండి తెసలోనికలో ఉన్నవారు. ఒక విషయం చెప్పమంటారా, మొదటి పత్రికను అపార్థం చేసుకున్నారు. ఈలోపు వేరే ఎవరో పౌలు గారి పేరు మీద మరొక పత్రిక అదే రాకడ గురించి ఏమంటే వారి ఆలోచనలో తప్పుదారి పట్టినట్టుగా కూడా పంపించేశారు. కంప్లీట్గా ఈ తెసలోనిక సంఘం అనేది డైవర్ట్ అయిపోయింది. ఏ విషయంలో అన్నప్పుడు ఈ రాకడ విషయంలోనే. ఈ రాకడ విషయంలో ఎలా చెప్పగలము అని అంటారా, మనం ఎలా చెప్పొచ్చు అని అంటే ఒకసారి 2వ అధ్యాయం చూద్దాం. తెసలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం చూద్దామా. 2వ అధ్యాయం అయితే ఎప్పుడు రాశారండి 2వ పత్రిక అనేది మరలా మీకు ఒక ప్రశ్న, ఎందుకంటే ఎగ్జామ్ ఉంటుంది కదా. సుమారు ఇది కూడా 51 నుంచి 52, ఎందుకంటే ఆ మొదటి పత్రిక వెళ్ళి వాళ్ళు చదువుకున్నారో లేదో వాళ్ళలో కలిగినటువంటి మార్పు, జరిగినటువంటి పరిణామాలు వెంటనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ పౌలు గారి దగ్గరికి వచ్చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే మళ్ళీ వెంటనే 2వ పత్రిక రాసి పంపించేశారు. అప్పటి వరకు ఎక్కడున్నారు అన్నప్పుడు అప్పటి వరకు కూడా వీళ్ళు అక్కడే కొరింథీలో ఉన్నారండి. అంటే మొదటి పత్రిక ఏ కొరింథీ పట్టణం నుంచి రాయబడిందో 2వ పత్రిక కూడా అదే కొరింథీ పట్టణం నుంచి రాయబడింది. ఎలా చెప్పగలం కొరింథీ పత్రిక నుంచి రాయబడింది అనే సంగతి ఎలాంటి మనం ఐడెంటిఫై చేయటం అనే ఒక ప్రశ్న, ఒక సందేహం మీలో కలిగితే దానికి ముందు సమాధానం చూసి మళ్ళీ ఈ ప్రశ్న దగ్గరికి వచ్చేద్దాం. దాని సమాధానం కొరింథీ నుంచే రాయబడింది అని అనడానికి సాక్ష్యం ఏంటంటే ఒకసారి మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనంలో, 2వ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో, మన తండ్రి అయిన దేవుని యందును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెసలోనికయల సంఘమునకు పౌలును, నెంబర్ 1 నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. పౌలును నెంబర్ 1
సిల్వాను అని అంటే శీల గారికి ఉన్న మరొక పేరు. ఇతను ఎవరు అని మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ ఏమీ అవసరం లేదు. సిల్వాను అంటే శీల గారికి ఉన్నటువంటి మరొక పేరు. ఏమంటే సిల్వాను అన్న శీల అన్న ఒకరే, కన్ఫ్యూజ్ అవసరం లేదు. కనుక పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఇప్పుడు ఈ పత్రిక ప్రారంభంలో లేదా ఈ పత్రిక వ్రాసే సమయానికి ఎవరెవరు ఉన్నారు అన్నట్టుగా మనకు కన్ఫర్మ్ అయింది. ఈ పత్రిక రాసేటప్పుడు ఎవరెవరు ఉన్నారు పౌలు గారితో పాటు శీల ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. ఇప్పుడు ఇది కొరింథీ నుంచి వ్రాశారు అనడానికి సాక్ష్యం ఏంటంటే శీల గారే. కారణం శీల గారు మనకు రెండో ప్రయాణంలో కనపడతాడు పౌలు గారితో. పౌలు శీలలు అనేవారు ఏ ప్రయాణములో కలిసి సువార్త చేశారు అన్నప్పుడు పౌలు గారు 3 ప్రయాణాలలో మొదటి ప్రయాణంలో పౌలు బర్నబాలు మనకు కనబడతారు. ఓకేనా? ఈ రెండవ ప్రయాణానికి వచ్చేటప్పటికి మాత్రం ఈ రెండవ ప్రయాణంలో పౌలు శీల అంటే పౌలు శీల తిమోతి ముగ్గురు ఉన్నటువంటి లేదా ముగ్గురు కలిసి చేసిన ప్రయాణం ఈ రెండో ప్రయాణం కనుక ఖచ్చితంగా ఈ పత్రిక అనేది ఏ సమయంలో రాయబడిందంటే శీల గారు పౌలు గారితో ఉన్న సమయంలోనే. పౌలు గారితో రెండో ప్రయాణంలో ఉన్నారు. మరి రెండో ప్రయాణంలో ముగింపుకు వచ్చేసారు. చెప్పాక తెస్సలోనిక ఏథెన్స్ నుంచి కొరింథీ, అంతే కదా. మరి కొరింథీ లాస్ట్ కదా. కనుక ఖచ్చితంగా ఈ పత్రిక అనేది రెండవ ప్రయాణంలో కొరింథీ నుంచి వ్రాశారు అని అనడానికి శీల గారు పౌలు గారితో ఉన్నారని చెప్పటమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఓకే, ఎప్పుడు అనేది అయిపోయింది. ఎక్కడి నుంచి రాశారు అనే విషయం కూడా మనకు తెలిపోయింది. ఇక ఎవరు రాశారు అనేటువంటి విషయాలు మీకు ఏ విధమైనటువంటి అనుమానం అవసరం లేదు. పౌలు గారు రాశారు అని చెప్పడానికి ప్రారంభపు మాట ఒకటి, అలానే రెండవ మాట కూడా పౌలు గారు రాశారని చెప్పడానికి పౌలు గారు రాశారు అనడానికి అదే పత్రిక 3వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. అదే పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో పౌలను నేను 3వ అధ్యాయం 17వ వచనం, పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను, నా చేవ్రాతతోనే వందనమని వ్రాయిచున్నాను, ప్రతి పత్రిక యందును అదే గురుతు, నేను వ్రాయుట ఇలాగే అన్నాడు. ఎందుకు ఈ మాట ఇక్కడ వీళ్ళకు మరీ చెప్తున్నాడు అని అంటే ఇతని పేరుతో ఇదే సంఘానికి మరొక పత్రిక వెళ్ళింది. ఓకేనా? వెళ్ళిందని ఎలా తెలుసు అంటారా? ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం, ఇప్పుడు అక్కడికి వచ్చేద్దాం. మనం ఎక్కడ ఆగిపోయాం? 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ప్రభుదినము ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండే వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా అది మీరు త్వరపడి చంచల మనస్కులు కాకూడదు, బెదిరిపోకూడదు. దేనిని బట్టి అన్నప్పుడు రెండవ రాకడ, ప్రభువు రాకడ ఇదిగో ఇప్పుడే వచ్చేసింది అని ఎవరైనా ఆత్మను బట్టి చెబుతున్నామని చెప్పినా, మొదటిది 2 మాటలతో చెప్పినా, లేదా మా యొద్ద నుంచే వచ్చినదని పత్రిక వలనైనా చెప్పినా మీరు నమ్మకండి. అంటే ఆల్రెడీ ఈ వదంతులు వెళ్ళిపోయాయి, ఆల్రెడీ ఒక పత్రిక రూపంలో వెళ్ళిపోయిందా. అందుకే పౌలు గారి వెంటనే మరలా ఆయన ఈ పత్రిక రాస్తూ ఇదిగో ఇదే నా గురుతు అని ఈ పత్రికలు ఎందుకు ఆ మాట అంటే ఇది నా గురుతు అంటే ఇది నేను రాసిన ఉత్తరం, ఇదే అంటే నా పేరుతో ఇంకేది వచ్చినా కానీ కాదు, ఇది నా సిగ్నేచర్, అలా మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఇగో ఇదే నా గుర్తు, ఇగో ఇందులో ఉన్న మాటలు, నేను రాసిన ఈ రచన, ఈ శైలి, ఇదే నేను రాసిందని చెప్పడానికి ఇదే నా గుర్తు అని 3వ అధ్యాయం చివరిలో మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఈ పత్రిక వ్రాయడానికి గల కారణాలను మనం విశ్లేషిస్తున్నాం. ఇందులో మొదటిది ఏంటంటే మొదటి పత్రికను అపార్థం చేసుకున్నారు అన్నట్లుగా మొదటి కారణం కనబడుతుంది. రెండవది ఏంటంటే ఈలోపు వాళ్ళు అపార్థం చేసుకున్నారు అన్నట్లుగానే ఉంటున్న సమయంలోనే మరలా ఎవరో పౌలు గారి పేరు మీదనే మరొక పత్రిక కూడా అక్కడికి వెళ్ళినట్లుగా నాకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు రెండవ రాకడ విషయంలో ఇంకా క్లారిటీగా చాలా విశ్లేషణాత్మకంగా పౌలు గారు వారికి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో వారిని ఇంకా స్థిరపరచటానికి, వారిని విశ్వాసంలో ఇంకా బలపరచుటకు, అలానే
వారిని అలర్ట్ చేయటానికి వ్రాసినటువంటి పత్రిక ఈ రెండవ పత్రిక. అందుకే ఈ రెండవ పత్రికలో కూడా ప్రధానమైన విషయం ఏముంటుందన్నప్పుడు క్రీస్తు యొక్క ఆగమనం గురించే మాట్లాడతాడు ఆయన. అయితే మొదటి పత్రికలో ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన. విషయం ఏంటంటే ఎలా ఉంటుంది రాకడ ఎలా ఉంటుంది అన్న సంగతి చెప్పాడు. ఎలా ఉంటుంది అన్నాడు అంటే ఆయన రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో ప్రభు దినం కూడా అలాగే అని వదిలేశాడు కదా ఆయన. అంటే దాని అర్థం ఏంటి? లోకమంతా నెమ్మదిగా ఉంటుంది అనుకునేటువంటి సమయంలో జరిగిపోతుంది. ఒక గర్భిణికి ప్రసవ వేదన ఆ సమయం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అంటే సడన్గా, ఆకస్మికంగా, అకస్మాత్తుగా అన్నాడే తప్ప ఎప్పుడు అనే విషయాన్ని చెప్పలేదు ఆయన. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పాడు తప్ప ఎప్పుడు అన్న విషయం చెప్పలేదు. కానీ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని వాళ్ళు అపార్థం చేసేసుకొని ఇంకేముంది ఈరోజు రేపు అన్నట్టుగానే అనుకొని వాళ్ళు పనులన్నీ మానుకున్నారట. పనులన్నీ మానుకొని ఉన్నదల్లా కూడా వండుకొని తింటూ, ఓకేనా, ఇంకా ఇలా గడిపేస్తున్నారండి. 1979 బహుశా కొంతమంది తెలిసి ఉండొచ్చు, నేను కూడా పుట్టలేదండి ఇంకా అప్పటికి. 1979 స్కైలాబ్ వినే ఉంటారులేండి. స్కైలాబ్ పడిపోతుంది. ఇంకేముంది మన ఆ స్కైలాబ్ పడిపోతుంది. ఇంకా స్కైలాబ్ పడిపోతే ఇంకా మొత్తానికి ఇంకా మన దేశం ఉండదు, ఇంకా ఏది భూమి ఏమీ ఉండదు, ఇంకా మనంతా చచ్చిపోతాము అని అప్పట్లో ఆ 1979లో ఆ స్కైలాబ్తో మొత్తం అంతమైపోతుందని ఎప్పుడైతే ఆ రోజు ఉన్నటువంటి మీడియాలో వచ్చిన వార్తలను బట్టి దేశమంతా కూడా మన వాళ్ళందరూ కూడా చేసినటువంటి పని ఏంటంటే ఆ టైంలో ఇక ఇంకేముందరా బాబు, ఇంకా స్కైలాబ్ పడిపోతే ఇక అందరం చచ్చిపోతాం కదా, మరి ఏం చేద్దామంటే ఇంకా ఏం లేదండి, ఇక అమ్మడాలు కొనడాలు అన్నీ ఆపేశారు, పనులకు వెళ్ళిపోవడం మానేశారు. ఉన్నది సంపాదించుకుంది ఏదైతే ఉందో, కూడబెట్టింది ఏదైతే ఉందో అది తినుకుంటూ వండుకుంటూ ఇంకా అన్నీ మానుకొని ఇక చావు కోసం చూస్తున్నట్టుగా అనమాట. ఇక ఆ స్కైలాబ్ కోసం చూసుకుంటూ ఉన్నారు. ఇక తీరా అది సముద్రంలో పడిపోయింది. అమ్మయ్య, ముప్పు తప్పింది. అలానే 2012 డిసెంబర్ 21 యుగాంతం, అది కూడా అదే టైప్ కదా. 2012 డిసెంబర్, ఇంకేముంది 2012 డిసెంబర్ 21తో అమ్మయ్య, ఇంకా యుగాంతం. ఇంకా అర్థం ఏంటి? ఇంకా ఆ తర్వాత 22 అనేది ఇక లేదు మనకి, ఇక జీవితంలోకి రాదు ఇక, కనుక చక్కగా వండుకుందాం, తిందాం, అంతే. ఇక ఇలా కూడా కొంతమంది అలానే ఉండిపోయారు. ఇక అలానే ఇటువంటివి కొన్ని జరిగాయి మన ప్రాంతాలలో, ఎస్పెషల్లీ మన దేశంలో. అలానే రెండవ రాకడ విషయంలో కూడానండి, స్టిల్ రెండవ రాకడ విషయంలో లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరో మేబీ ఆఫ్రికాలో అనుకుంటాను, ఇదిగో మే నెలలో రాకడ జరిగిపోతుందని చెప్పేసి అని వెనకాల మొత్తం కూడా ప్లేకార్డులు వాళ్ళు వేసుకున్న టీషర్ట్లు కావచ్చు, వాళ్ళ ఆటోలో కావచ్చు, విపరీతంగా ఇంకేమైంది ప్రభు రేపు 24వ తేదీ 21 మే నెలలో మొత్తానికైతే ప్రభు రాబోతున్నాడు అని చెప్పేసి నాన్న హడావుడి చేశారు. ఇది ఒక సంఘం అది. అలానే మేబీ సౌత్ కొరియా అనుకుంటాను, కొన్ని 10 సంవత్సరాల క్రితం కూడా అక్కడ కూడా ఒక సేవకుడు ఇంకేముంది ఇక ప్రభు రాకడ అని ఆయన డేట్ ఫిక్స్ చేసి ఈ రోజున రాకడ జరిగిపోతుంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా ఏంటంటే ఆ మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ మాటలు ఆయన మిస్కోట్ చేశాడు. ఎలా మిస్కోట్ చేశాడు అని అంటే అక్కడ అది కేవలం అది యెరూషలేము యొక్క దిగ్బంధనం గురించి చెప్పబడిన మాట. నాశనకరమైన ఈ వస్తువు అనేది యెరూషలేము యొక్క దిగ్బంధనం గురించి ఆ సమయంలో ఉన్న పట్టణంలో యెరూషలేములో ఉన్నట్టు యూదుల విషయంలో అది ఆల్రెడీ 70లో జరిగిపోయిన విషయం, అది క్రీస్తు శకం. కానీ దాన్ని రెండవ రాకడకు ముడిపెట్టి ఆ సమయంలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ అన్న మాటలు ఈ సేవకుడు తన సంఘంలో ఉన్న వందలాది మంది వేలాది మంది విశ్వాసులకు ఇక ప్రభు రాకడ జరుగుతుంది, ఆయన రాకడలో మరి పాలిచ్చే వారికి గర్భిణులకు శ్రమ అన్నాడు కదా అని చెప్పేసి అని గర్భంతో ఉన్న వాళ్ళందరికీ అబార్షన్లు కూడా చేయించాడని కూడా వార్త. ఓకేనా? ఇదంతా కూడా రెండవ రాకడ పేరుతో జరిగినటువంటి మోసాలు. అలానే తెస్సలోనిక సంఘం అపార్థం చేసుకున్నారు. అందుకే వీళ్ళందరినీ మరలా
ఏమండి వాళ్ళింటికి వెళ్ళి ఊసులాడుకోవటం, వీళ్ళింటికి వచ్చేసి ఊసులాడటం, ఆ తర్వాత ఏమండి వీళ్ళకి లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి అడగకోవటం, అది తెచ్చుకొని తినటం, ఇంక ఇదేనండి, ఇక పనులు ఏమీ లేవు. అటువంటి పరిస్థితులలో ఉన్నారని పౌలు గారికి తెలిసి వెంటనే వారిని గద్దించడానికి కూడా, వారిని సరిచేయటానికి కూడా ఈ పత్రిక రాశాడనమాట. ఒకటి, రెండవ రాకడ విషయంలో అపార్థం చేసుకున్నారు కనుక రెండవ రాకడ అనేది ఎలా జరుగుతుందో అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఈ పత్రికలో. ప్రధానంగా రెండవ రాకడ ఎలా జరుగుతుంది అనేది మొదటి విషయం. ఎలా అంటే రెండవ రాకడకు ముందు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పాడు. ఎలా అనేది అక్కడ చెప్పాడు. ఎలా అంటే ఆకస్మికంగా జరుగుతుందనేది అక్కడ చెప్పాడు. ఓకేనండి. దానికి ముందు ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇంతకు ఎప్పుడు జరుగుతుంది అనే విషయం, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయంలో ఈ రెండో పత్రికలో చెప్పాడు. ఇది మొదటి భాగం. రెండో భాగం ఏమన్నాడు అంటే, ఇందులో అక్రమంగా నడుచుకుంటున్న వారు కొంతమంది ఉన్నారు, అన్నీ మానుకొని ఏమండి బద్ధకస్తులై సోమరిపోతులైపోయిన వారు కొంతమంది ఉన్నారు, యేసు ప్రభు రెండో రాకడ పేరు చెప్పుకొని. కనుక అలాంటి వారిని సరిచేస్తూ గద్దిస్తూ కూడా ఈ పత్రికలో రాశాడు. అంటే ప్రధానంగా రెండవ రాకడ విషయంలో జరిగినటువంటి అపార్థాన్ని సరిచేస్తూ మొదటి విషయం. రెండవది, రాకడ పేరుతో పనులు మానుకొని సోమరిపోతులై బద్ధకస్తులై ఇండ్లల్లో ఉండిపోయినటువంటి వారిని సరిచేయటానికి ఈ పత్రిక. రెండు కారణాలు. ప్రధానంగా తెస్సలోనికలో ఉన్నటువంటి తెస్సలోనిక రాసిన రెండవ పత్రిక వెనక రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి, రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది అనేది మొదటి విషయం. రెండు, రాకడ పేరు చెప్పుకొని సోమరిపోతులై బద్ధకస్తులై పని మానుకున్న ఈ పని, ఇక వాళ్ళు బయట పనులకు వెళ్ళేది లేదు, పోషణ కోసం సువార్త పని కూడా మానేశారు, అన్ని పనులు. అటువంటి వారిని సరిచేయటానికి పత్రిక. రెండు ప్రధానమైన కారణాలు. ఓకే, రాకడ, అలానే పని విషయంలో. ఈ రెండు విషయాల్లో వాళ్ళు సరిచేయటానికి పౌలు గారి రెండో పత్రిక రాయవలసి వచ్చిందండి. అది ప్రధానం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మన పత్రికలోకి వెళ్దామా? 3 అధ్యాయాలే కదా, అన్నీ ఏం చదవని కంగారేం పడకండి. కొన్ని ప్రధానమైన విషయాలు మాత్రం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏమంటే మొదటి అధ్యాయానికి వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయంలో తెస్సలోనికలకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయములో మొదటి 3వ వచనం చదువుతున్నాను. 3వ వచనంలో ప్రధానంగా ఆయన చెప్పాలనుకున్న గొప్ప విషయం ఏంటంటే, విశ్వాసం విషయంలో మీరు చాలా డెవలప్ అవుతున్నారు, సంతోషం. అదే కదండి 3వ వచనం మీరు చూస్తుంటే, 3 సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము, ఎందుకంటే మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది. వెరీ గుడ్. మొదటి అధ్యాయంలో మొదటి పత్రికలో వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు కదా పౌలు గారు. ఇప్పుడు విశ్వాసం విషయంలో ఓకే, ఎందుకంటే వాళ్ళు శ్రమలలో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, గొప్ప ఉపద్రవంలో నమ్ముకున్న సంఘం అని చెప్పుకున్నాం కదా. కనుక అంతవరకు ఓకే, బాగుంది. ఏమండి యేసుని నమ్మారు, బాగుంది. శ్రమలు అనుభవించాలని నమ్మారు, ఇంకా శ్రమలలోనైనా ప్రభువుని నమ్ముకున్నారు, సంతోషం. రెండు, ఆయన రాకడను కూడా విశ్వసిస్తున్నారు కదా, అది కూడా చాలా సంతోషం కదా. పునరుత్థానాన్ని కూడా వాళ్ళు నమ్ముతున్నారు కదా, అది ఇంకా మంచిది కదా. అంటే మరి ఎక్కడ లోపం అంటే, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ జరిగింది. రాకడ విషయంలో పొరపాటు పడ్డారు. అలాని ఈ లోపం వేరే ఆయన పౌలు గారి పేరుతో వచ్చినటువంటి పత్రిక ఇంకా వాళ్ళను బలహీనులు చేసింది. అంతేకాని యేసుపై, ఆయన రాకడపై నమ్మకం మాత్రం పోగొట్టుకోలేదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడే జరుగుతుంది అన్నట్టుగా అనుకొని ఇంకెందుకులే అన్న ఉద్దేశంతో ఉండిపోయారు. అది జరిగిన విషయం. కనుక మీ విశ్వాసం చాలా బాగుంది, నాకు చాలా సంతోషం అని. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతుంది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ కూడా విస్తరిస్తుంది. మొదటి పత్రికలో చెప్పుకున్నాం కదా, ఆ ప్రేమ విషయంలో మీకు వ్రాయవలసిన అవసరం లేదు అని మాట్లాడాడంటే, ప్రేమలో ఎంత గొప్పగా ఉన్నారండి తెస్సలోనిక సంఘం. ప్రేమ గురించి చెప్పాల్సిన పని లేదన్నాడు అని అంటే, ఏమండి ఒకరినొకరు అవసరాలు తీర్చుకోవటం కావచ్చు, ఒకరినొకరు ప్రేమించుకోవటం, అంటే ప్రేమించబడటం అని అంటే వాళ్ళకి లేనిది వీళ్ళకు ఇవ్వటం కావచ్చు, వాళ్ళ కష్టాలలో వీళ్ళు పాలు పంచుకోవటం, ఇది ప్రేమ అంటే. కనుక సహోదరుల ఎడల ఉన్నటువంటి ప్రేమ విషయముల్లో నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు, కారణం మీ మధ్య ప్రేమ చక్కగా ఉంది అన్న విషయం మొదటి పత్రికలో రాశాడు. రెండవ దాంట్లో కూడా అదే రాశాడు మరలా. ఓకేనా? మీ విషయంలో నేను చాలా అతిశయపడుతున్నాను అన్నాడు. నెక్స్ట్, మీ విషయంలో చాలా అతిశయపడుతున్నానంటే చాలా గర్వపడుతున్నాను అన్నాడు. కారణం ఏంటంటే మీరు విశ్వాసంలో గొప్పగా ఉన్నారు,
ప్రేమించే విషయంలో కూడా చాలా ఉన్నతంగా కనబడుతున్నారు. ఇక నాకు అంతకన్నా ఏం కావాలి? ఒక సంఘం నుంచి నేను కోరుకున్నది ఏంటంటే విశ్వాసంలో బలంగా ఉండాలి, 2 ప్రేమలో కూడా మీరు చాలా ఉన్నత స్థితికి మీరు చేరుకోవాలి. కనుక ఈ 2 విషయాలలో చూసినప్పుడు మీరు చాలా గొప్పగా ఉన్నారు. కనుక అన్ని సంఘాలలో నేను మీ సంఘం విషయంలో చాలా అతిశయపడుతున్నాను అంటాడు పౌలు గారు. అందుకే వీళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? మాసిదోనియాలోను అకయలో ఉన్న విశ్వాసులందరికీ కూడా మీరు మాదిరి అని మాట్లాడు కదా మొదటి పత్రిక రాసినప్పుడు. అక్కడ మ్రోగెను మీ గురించి అంతటా ఏమండి ఆ మాసిదోనియా అంతటా మీ గురించి నేను చాలా గొప్పగా చెప్పుకున్నాను మీ గురించి అని వీళ్ళ గురించి మాట్లాడాడు కదా. బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చూద్దాం ఏమండి. ఇంకా 6వ వచనంకి వచ్చేటప్పటికీ ఆయన ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో, అంటే ఇక్కడ నుంచి ఏం మాట్లాడతాడు అంటే పై వరకు వాళ్ళ మెప్పు మాట్లాడి ఇక్కడ నుంచి మనం 6 నుంచి మనం చూస్తుంటే చివరి వరకు మొదటి అధ్యాయంలో 6 నుంచి చివరి వరకు నమ్మని వారి సంగతి ఏంటి, ప్రభు నమ్మని వారి సంగతి గురించి మాట్లాడతాడు. 2 సువార్తకు లోబడిన వారి గురించి మాట్లాడతాడు. అలానే సువార్తకు లోబడి తర్వాత ఒకవేళ సువార్తకు లోబడటం అంటే దాని అర్థం ఏంటి? వాక్యం వినడం లోబడటం కాదు కదండి. లోబడటం అన్న మాటకు అర్థం ఏంటంటే కంప్లీట్గా అది నువ్వు ఆచరించడం అని అర్థం. విన్న వాళ్ళంతా లోబడతారని కాదు, మరలా చెప్తున్నాను. మాట వినడం వేరు, లోబడటం వేరు. లోబడాలంటే ముందు వినాలి. అందరూ చేసే పని ఏంటి? ఇప్పుడు మీరంతా ఉన్నారండి, నెట్టి ముందు కూర్చున్నారు, మీరంతా ఏంటి వింటున్నారు. మీరందరూ వినేవాళ్ళే తప్ప లోబడే వాళ్ళు కాదు. అందరూ వినటం వేరు, లోబడటం వేరు. ఏది తేలిక ఈ రెండిట్లో అంటే వినడం తేలిక, లోబడటం చాలా కష్టం. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమవుతుందిలేండి, కాకపోతే కానట్టుగా ఉంటాం, ఎందుకంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది కనుక మనకు. 6 నుంచి ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై నెంబర్ 1 దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. మీరేమరేవకండి, మిమ్మల్ని శ్రమ పెట్టారు కదా, మిమ్మల్ని మాటలు చేసి శ్రమ పెట్టారా? చూపులతోనా, నిందలతోనా, అలానే దెబ్బల చేతనా, అవమానాలతోన మిమ్మును ఎవరెవరు శ్రమ పెట్టారో మీరు మర్చిపోండి, నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. దేవుడు మాట అండి అది. మీరు మర్చిపోండి, నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. మీరు మరవండి, నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. కనుక మనము చేయవలసిన పని ఏంటంటే మనం మర్చిపోవాలి. మరి ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటారు? ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. రేపు అనగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ప్రత్యక్షమవుతాడట? ఆయన అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమవుతాడు. 2వ రాకడలో యేసుక్రీస్తుల వారు అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమవుతాడు. ముందు ప్రపంచాన్ని శిక్షించడానికి నీటిని వాడుకున్నాడు కదా, నోవాహు జలప్రళయం చరిత్ర. అంటే మొట్టమొదట ప్రపంచం అనేది జలముల చేత నాశనము చేయబడితే ఈ 2వ మారు యేసుక్రీస్తు రాకడలో ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఎలా? అగ్నితో రాబోతున్నాడు ఆయన, నీళ్లతో కాదు. ఇప్పుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాడు. మొత్తం పంచభూతాలను కాలి బూడిదగా మారిపోతున్నాయి. మొదటిది జరిగిందన్నది ఎంత నిజమో 2వది జరుగుతుందన్నది కూడా అంతే నిజం. 2వది నమ్మటానికి మొదటిది చరిత్రగా నీకు వ్రాయించాడు. నువ్వు ఏమనుకుంటున్నావో ఏంటో, క్రీస్తు అన్నా బైబిల్ అన్నా కట్టుకథ కల్పిత కథ నువ్వు అనుకుంటే అది నీ అమాయకత్వం. మరలా చెప్తున్నాను, నువ్వు అలా అనుకుంటే అది నీ అమాయకత్వం, నీ మూర్ఖత్వం అవుతుంది. మొదటిది జరిగింది నిజం కాదా? ఒకసారి చరిత్ర ఎవిడెన్స్ నువ్వు చూస్తావా? చూడు, భౌగోళికంగా చూస్తావా, చరిత్రపరంగా చూస్తావా? నోవాహు జలప్రళయం వాస్తవం అని చెప్పటానికి ఎన్నో సాక్ష్యాధారాలు. నోవాహు గారి ఓడ భాగాలు ఏమంటే రీసెంట్గా కూడా ఆ టర్కీలోని అరారతు పర్వతాలపై శిథిలాలు కనిపించిన సంగతి మనకు తెలియదా? మీకు తెలియదా? మీకు నిజం. అక్కడే అరారతు పర్వతంపై ఎందుకండి అక్కడ దొరికాయి శిథిలాలు? ఏమంటే అక్కడ దొరికాయి ఓడకు సంబంధించినవంటే జలప్రళయం అనంతరం ఓడ ఎక్కడ నిలవబడిందని బైబిల్లో రాయబడింది తెలుసా? అరారతు కొండపై ఓడ నిలిచెను అని రాయబడింది. కనుక బైబిల్లో అరారతు కొండపై నిలవబడింది దేవుడు ఓడ అన్న సంగతి అది ఎంతవరకు నిజమని చూశారు, శోధించారు, పరిశోధించారు, కనిపించాయి. అంటే మొదటిది జలప్రళయం, 2వది అగ్ని ప్రళయం. నీటితో నింపాడు భూమండలాన్ని.
రెండవ మారు ఈ ప్రపంచాన్ని అగ్నితో కాల్చడానికి రాబోతున్నాడు ఆయన. మీరు ఎప్పుడు కూడా దేవుని మాటలను, బైబిల్ను మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి, తక్కువ అంచనా చేయకండి. విని విడిచిపెట్టినట్టు ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టడం అనేది దయచేసి చేయకండి. ఆ పని మీరు చేయకండి, మీకు మంచిది కాదు అది. ఏది వింటున్నామో విన్నదాన్ని ఖచ్చితంగా త్రికరణ శుద్ధితో పాటించేవారుగా, త్రికరణ శుద్ధి మనస వాచ కర్మణ. అవును, మనస్ఫూర్తిగా చేయండి. మనసుతో మాటలు ఏది చెప్తున్నామో అది మనస్ఫూర్తిగా చేతులతో చేయటమే త్రికరణ శుద్ధి అంటే. మీరు ఏది వింటున్నారో విన్నది మీరు చేయడమే. కనుక ఏదో టైంపాస్ కోసం చెప్పాను కదా, ఎప్పుడు కూడా ఏదో నేర్చేసుకుందాం టైంపాస్ కోసం బైబిల్ చదవాలనో, టైంపాస్ కోసం వినాలనో, లేకపోతే వింటే మంచి జరుగుతుందనో, మేలు జరుగుతుందనో, లాభం కలుగుతుందనో, ఇలాంటి దురుద్దేశాలతో ఎప్పుడు మీరు బైబిల్ వినొద్దు, చదవద్దు. బ్రతుకును సరిచేసుకోవడానికి ఇంకా దినదినము రోజుకు మన ఆత్మీయతలో ఉన్నత స్థితికి చేరటానికి అనేక మందికి మనమే గొప్ప సాక్షిగా, అనేక మందికి మనమే ఆశీర్వాదకరంగా ఉండటానికి, అనేక మందిని మన మాటతో, మన ప్రవర్తనతో క్రీస్తు వైపుకి నడిపించడానికి నువ్వు వినాలి, నేర్చుకోవాలి తప్ప. లేకపోతే ఎందుకండి నేర్చుకోవటం? ఎందుకు నేర్చుకోవటం చెప్పండి. ఇక్కడ ఈ మాట ఏం చెప్తున్నాడు ఆయన? అగ్ని జ్వాలల మధ్య అన్నాడు. అప్పుడట నమ్మని వారు, ఎవరైతే నమ్మని వారికి తప్పదు, నమ్మని వారికిని, అలానే లోబడని వారికి అన్నాడు. సువార్తకు లోబడని వారికి, మీరు ఏ ప్రసంగాలు మీరు వింటున్న మీరు లోబడాలి. వినేవారికి అని చెప్పలేదు, చూసారా? లోబడని వారికి అన్నాడు. లోబడని వారికి మీరు విన్నా లోబడాలి. లోబడకపోతే మీకు తప్పదు. మీరు ఎవరైనా, మనకందరికీ తప్పదు లోబడకపోతే. అది ఏమండి, ఇక్కడ మీరు 6 నుంచి 8, 9, 10 వచనాల వరకు, చివరి వరకు 12 వచనం వరకు ఉన్న సారాంశం అంతా అదేనండి. మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయానికి వచ్చేద్దామా? ఇక రెండవ అధ్యాయంలో ప్రధానంగా చెప్పాలి అని అంటే, ఈ రెండవ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఆయన మాట్లాడుతున్నాడు. భ్రష్టత్వం గురించి మాట్లాడుతుంటాడు. ఏమంటే భ్రష్టత్వము అంటాడు. ఆ తర్వాత ధర్మ విరోధి అని పేరు, పాప పురుషుడు అని, ధర్మ విరోధి అని, అదే కదండి. ఈ పదాలు మనకి ఇక్కడ కొత్తగా కనబడుతుంటాయి. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వాడేనండి, అపవాది, సాతాను అనేవాడు. వాడి గురించి మాట్లాడుతూ నాశనపుత్రుడు అని మీరు 2 చూస్తుంటే, 3వ వచనం మీరు చూస్తుంటే మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. మొదట అంటే దేనికి మొదట? ఆయన రావడానికి ముందని అన్నమాట. అదే, ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఆయన వచ్చేస్తున్నాడు అని ఎవరు చెప్పారనో, లేదా నా మాట మీరు అపార్థం చేసుకొని మీరు ఇంట్లో కూర్చొని మీరు ఎదురు చూసుకుంటున్నారేంటి? కాదు. ఆయన రావాలంటే ముందు జరగవలసినవి కొన్ని ఉన్నాయి. ఆయన రావాలంటే ముందు కొన్ని జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన వస్తాడు. ఏంటయ్యా? మొదట నాశనపుత్రుడు చెప్తున్నాడు. మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. నాశనపుత్రుడు, పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఆ దినము రావాలి. ఏ దినం? ప్రభు దినం, రెండవ రాకడ ప్రభు దినం రావాలి అంటే ఆయన రావడానికి ముందు జరుగుతుంది. మీరేమనుకున్నారు? వచ్చేస్తుందని చెప్పగానే ఇంక వచ్చేసిందిలే అని మీరు అనుకున్నారు కదా, కూర్చునిపోయారు కదా ఇళ్ళల్లో. తప్పు అలా అపార్థం చేసుకోకండి. ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. నా పేరు మీద ఎవరు ఏ పత్రిక రాసినా మీరు అసలు నమ్మొద్దు. ఇది నేను రాసిన పత్రిక అని చెప్పడానికి ఇది నా గుర్తు అన్నట్టు పౌరుగారి పత్రిక రాస్తారని చెప్పాను. ఓకేనా? రైట్, ముందుకెళ్దాం. ఇక మిమ్మల్ని వేడుకొనుచున్నాను, 2వ వచనం చివరి మాట. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా ఎవడు వాడు? వాడే నాశన పురుషుడు. ఎవడు వాడు? వాడే ధర్మ విరోధి. ఎవడు వాడు? వాడే అపవాది. వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడనని తన్ను కనపరచుకొనుచు. అంటే ఇక వాడు ఎలా చెప్పుకుంటాడట? తానే దేవుడనని తన్ను తాను హెచ్చించుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండు గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచనివ్వకండి. వాడు కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? వచ్చి దేవాలయం అని. ఇప్పుడు ఎక్కడుంది దేవాలయం కూర్చోడానికి? ఒకప్పుడు అంటే యెరూషలేము దేవాలయం, ఇప్పుడు లేదు కదా, పడగొట్టబడింది కదా. తెలుసు కదండి, లేదు కదా యెరూషలేము దేవాలయం. యేసుప్రభువుల వారు ఉన్న కాలంలోని దేవాలయం కూడా లేదు కదా. యేసుప్రభుకు చూపిస్తారు కదా, ఆ యెరూషలేము దేవాలయం గుండా వెళ్ళిపోతున్నప్పుడు పేతురు గారు మిగతా శిష్యులందరూ కూడా, అయ్యా చూసావా ఈ దేవాలయం ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా శృంగారించబడిందో ఈ దేవాలయం చెప్పారు కదా. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో కూడా ఏమంటే పేతురు యోహాను గారు ఆ దేవాలయం
మెట్లు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పుట్టిన మొదలు కుంటువాడని ఒక మనిషి అక్కడ ఉండిపోతారు కదా. శృంగారమను దేవాలయం అని రాయబడింది కదా అక్కడ. అంటే శృంగారం అని అంటే చక్కగా అలంకరించబడిన అని అర్థం. తప్పుగా అపార్థం చేసుకోండి. చక్కగా అలంకరించబడినది అర్థం. అందుకే చెప్తుంటారు, అయ్యా చూసావు ఎంత చక్కగా చలవరాతితో ఎంత చక్కగా కట్టారో అని ప్రభువు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి, దాని అందం గురించి. అప్పుడు ప్రభు ఏమంటాడు? అప్పుడు రాతి మీద రాయి ఒకటిని నిలవకుండగా పడద్రోయబడు సమయం వచ్చేసింది అన్నాడు ఆ దేవాలయానికి. అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. కేవలం ఒక 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల లోపే మొత్తం పడగొట్టబడింది. ఇప్పుడు ఏం లేదు అక్కడ. యెరూషలేములో ఉందనుకుంటున్నారు, గోడ మిగిలిందట. ఏమండి, దాన్ని ఏదో పేరు పెట్టారు, వీపింగ్ వాల్ అనేదో అంటున్నారు. అంటే ప్రలాపించి గోడ అని. ఇప్పుడు ఆ యెరూషలేము దగ్గరికి వెళ్ళిపోయి ఆ గోడను పట్టుకొని తల దానికి ఏమంటే మొహం దానికి చాటేసుకొని ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుంటారనమాట. ఇంకా కట్టబడాలి దేవాలయం అని. ఓకే, ఇక్కడ దేవాలయంలో కూర్చోడం అంటే ఏదో మనుషులు కట్టుకున్నది కాదు కదా. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవాలయం అంటే ఏమన్నాడు ఆయన? దేవాలయం అంటే ఎవరు? నువ్వు నేను, మనమే కదా దేవుని ఆలయాలం. వాడు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వాడు ఏమంటాడు? తన్ను తాను హెచ్చించుకుంటాడు, తానే దేవుడని వాడు కనపరుచుకుంటాడు. ఈ మాట రాయబడిన తర్వాత ఎంతమంది అండి అలా ఎంతమంది రాలేదండి? నేనే దేవుడని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది పుట్టలేదు ఈ భూమి మీద చరిత్రలో? చెప్పండి, ఈ 2000 సంవత్సరాలలో ఎంతమంది? స్టిల్ ఈ రోజు కూడా నేనే దేవుడని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? తమిళనాడులో ఒకడున్నాడు, లహరి కృష్ణ అని, మీరు చూసే వినే ఉండొచ్చు పేరు. అక్కడ ఏమంటో తెలుసా? లహరి కృష్ణ నేనే దేవుని అంటాడు, నేనే. అలా ఎంతోమంది అండి దేవునికి చెందవలసిన, దేవునికి రావలసిన మహిమను దొంగిలించి దేవుని స్థానంలో మనిషే తానే దైవంగా చెప్పుకుంటూ, దైవంగా తానే కూర్చొని దేవునికి చెందవలసినవన్నీ తనకి ఆపాదించుకుంటూ తన్ను తాను గొప్పగా చేసుకుంటున్న ఆ పరిస్థితులు, ఆ రోజులు మీ కళ్ళతో మీరు చూస్తారు. అంత తొందరగా జరిగేది కాదు. ఎందుకంటే ఒక సంకల్పం, దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భూమి మీదకి రావాల్సిన వారు ఉన్నారు, వాళ్ళంతా రక్షణలోనికి రావాలి. అంత తొందరగా ఏమీ కాదండి. అదే పేతురుగారిని అడిగామనుకోండి, పేతురుగారు ఏమంటారు? పేతురుగారి కాలంలో కూడా ఆ ప్రసంగం చేస్తుంటే వచ్చి అన్నారట కదా. ఏమని? పేతురుగారు రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతుంటాడు కదా, 3వ అధ్యాయంలో. ఒకసారి చూడండి, పేతురుగారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, ఈ 2వ పత్రికను మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, నువ్వు ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్నారని ఇలా మాట్లాడుతూ 3వ వచనంకి వచ్చినప్పటికీ, అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది బ్రదర్ అని అడుగుతారట. ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమైంది పేతురు గారు? ఆయన రాకడను కూర్చిన వాగ్దానం అదే చెప్పి వెళ్ళిపోయాడు కదా. మీరు ఎలా మీరు వెళ్ళిపోవటం మీరు ఎలా చూస్తున్నారో, మళ్ళీ మనిషి కుమారుడు తిరిగి అలానే వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కదా. మీరు కూడా అదే చెప్తున్నారు కదా. యేసుప్రభు ఎలా వెళ్ళడం అలా తిరిగి వచ్చేస్తానని చెప్తున్నారు కదా. మళ్ళీ ఎప్పుడు వస్తాడని, త్వరగా వస్తాడని చెప్పేసి అంటున్నారు కదా. ఇంకా రాలేదు, ఏమైపోయాడు అని అపహసించుచు వచ్చి అడుగుతారట ఆయన గురించి. మళ్ళీ ఆయన రాకడలో ఏదో జరుగుతుంది అన్నారు, అంత బాగుంది కదా అన్నట్లుగా అలా మాట్లాడుతూ అన్నప్పుడు, మరి ఎందుకంటే జరగట్లేదు, ఎందుకంటే రావట్లేదు? అదే కదా నీ ప్రశ్న. 9, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడును ప్రశ్నిస్తున్నావే నువ్వు కూడా ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడలైన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభు దినము దొంగ వచ్చినట్టుగా వస్తుందో జాగ్రత్త. సేమ్ ఈయన కూడా అదే పదం ఉపయోగించాడు పేతురు గారు కూడా. సడన్గా జరిగిపోద్ది. కానీ ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? రావడం పెద్ద విషయం కాదు, ఆయన రావడం పెద్ద పని కాదు. కానీ ఆయన వస్తే నువ్వు ఏమైపోతావు? అందుకే ఒక లెక్క ఉంది. ఆయనకు ఒక లెక్క ఉందండి. ఆ లెక్క ఏంటో చెప్పమంటారా? సహదాసుల లెక్క అంటాడు ప్రకటన గ్రంథం. సహదాసుల లెక్క పూర్తి కావాలన్నాడు. ఆ లెక్క పూర్తయితే దిగుతాడు. నీ సంగతి ఏమైపోద్దు నువ్వు ఆలోచించు. అందుకే ఆయన రాకడకు ముందు జరుగుతున్న భ్రష్టత్వం, ఇవన్నీ ధర్మ విరోధ కార్యక్రమాలు, ఇవన్నీ
నాశనకరమైన కార్యక్రమాలు. వాడు దేవుని పేరుతో దేవుని అడ్డం పెట్టుకొని వాడు అపవాది చేసే మోసకరమైన, మోసయుక్తమైన, అపవిత్రమైన, కపటంతో కూడుకున్న ఎన్నో విషయాలు, ఎన్నో కార్యక్రమాలు వాడు జరిగిస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, మళ్ళీ తెస్సలోనిక పత్రికకు వచ్చేద్దాం. వాడి రాక కూడా ఎలా ఉంటుందో తెలుసా? వాడి రాక గురించి మాట్లాడుతూ, వాడి రాక అబద్ధ విషయమై, 9వ వచనంలో, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలం. అబ్బో, వాడికి చాలా బలం అండి. అబద్ధానికి చాలా బలం, మనకు తెలుసు కదా. అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అన్న మాట ఇప్పటివరకు విన్నాం. కాదు, అబద్ధానికి బలం కూడా ఎక్కువే. ఆయుష్ ఎక్కువ, బలము ఎక్కువ. దేనికుందండి వెయిట్? మంచికుందా, చెడుకుందా? మీరు చెప్పండి. మంచిగా చెడుకా? చెడుకే కదా. మనిషి ఎక్కువగా ఏది ఇష్టపడతాడు? వాక్యాన్ని ఇష్టపడతాడా? కాదు. యేసు గురించి చెప్తానంటే ఎవడని వింటాడా? వినడు. మీ ఇంటి పక్కన ఆయన గురించి చెప్తానంటే మీ శత్రువు గురించి చెప్తానంటే ఓహో, హీరో గురించి చెప్తానంటే ఇంకా, రాజకీయ నాయకుల గురించి అంటే ఇంకా చెవి కోసుకుంటారు. ఏంటండి, నిన్ను బాగు చేసే మాటలు వద్దా? నిన్ను నడిపించే, నీ కోసం ప్రాణం పెట్టిన యేసు మాటల కంటే కూడా ఏ మాటలకు నువ్వు ఎక్కువగా ఉంటున్నావు? లోక సంబంధమైన వాటి కోసమే కదా. బలం అండి వాటికేనండి. వాడుకున్నంత బలం లేదంటే చెప్తున్నాడు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయనంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన రాక చాలా దగ్గరగా ఉందని. అంటే ఆయన రాకడకు ముందు. ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకున్నారు కదా తెస్సలోనికలో ఉన్న వాళ్ళు. వచ్చేస్తున్నాడు అనగానే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక రేపు వచ్చేస్తాడేమోలే, ఇంకెందుకులే అన్నట్లుగా అయిపోయారు. లేదు అని మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనమాట. లేదు, ఆయన రావడానికి ముందు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంత బాగుంది చూసారా ఈ పత్రిక? ఇప్పుడు చాలా తేటగా ఉంటుంది కదా, చాలా క్లియర్గా ఉంటుందండి. ఇప్పుడు మీకు ఏమన్నాడు ఇలా చెప్తూ, 13కి వచ్చేసరికి, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆయన, సువార్త వల్ల మిమ్మల్ని ఆయన పిలిచాడు కనుక ఆయన ఏర్పాటు, ఆయన పిలుపుకు తగినట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి అని 2వ అధ్యాయం ముగించేశాడు. ఇక 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికంటే ముఖ్యంగా, సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడే నిమిత్తం. అంటే పౌలు గారి కోరిక ఏంటంటే త్వరగా వాక్యం అనేది వెళ్ళిపోవాలి. త్వరగా వాక్యం అనేది, ఎందుకంటే వాక్యం శీఘ్రముగా వ్యాపించి, శీఘ్రము అని అంటే వెంటనే అనలేదు, త్వరగా అనలేదండి. శీఘ్రము అన్న మాటకు ఏమన్నాడు తెలుసా? మూల భాషలో శీఘ్రముని కింద పుట్టినట్టు మీరు చూడండి, పరుగెత్తి అన్నాడు. చూసారా? శీఘ్రము అంటే అర్థం ఏంటంటే పరుగెత్తి. వెంటనే అనేదానికంటే, త్వరగా అనేదానికంటే కూడా ఇంకా చాలా అన్నమాట. అంటే 108 వెహికల్ మనకు తెలుసు కదండి. 108 అనగానే అబ్బో, అది స్పీడు. అది వచ్చేస్తుంటేనే, అంబులెన్స్ వచ్చేస్తుంటేనే అన్ని సైడ్ ఇవ్వాలి అంతే. ఇంకా అన్ని వెహికల్స్ అన్నీ కూడా, సిగ్నల్స్ అన్నీ కూడా దానికి అలో చేయాలి. ఎందుకు? అది తన ఎమర్జెన్సీ. అది ఇప్పుడు అది చాలా అవసరం. కారణం ఏమంటే బయట రోడ్డు మీద పేషెంట్ ఉన్నాడు, లేదా అంబులెన్స్లో పేషెంట్ ఉన్నాడు, త్వరగా అతను తీసుకుని వెళ్ళిపోవాలి, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి, త్వరగా కాపాడుకోవాలి. ఒక 108 ఎలా అయితే మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి వేగంతో వెళుతుందో, వెళ్ళాలన్నది ఎంత నిజమో, అలానే వాక్యము కూడా మనిషి జీవితాన్ని మార్చేది గనుక, మనిషి జీవితాన్ని మార్చి ఈ వాక్యాన్ని కూడా అంతే వేగంగా మనిషి యొద్దకు తీసుకొని వెళ్ళాలి అని, తీసుకొని వెళ్ళడానికే పౌలు గారు తెస్సలోనిక సంఘానికి మాట చెబుతున్నాడు అనేది నిజం. నువ్వేం చేయగలుగుతున్నావు? మనిషి మాటలను వేగంగా చేర్చగలిగినంతగా దేవుని మాటలను చేరవేయగలుగుతున్నావా? వ్యక్తుల గురించి చేరవేసినంత వేగంగా నువ్వు దేవుని మాటలు చేరవేయగలుగుతున్నావా? చెప్పు. నీకు తెలియాలి. ఎవరెవరి గురించో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లకు ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా క్షణాల్లో సమాచారం పంపుతున్న నువ్వు మనిషిని పాడు చేసేవి, కానీ మనిషిని బాగు చేసే ఈ దేవుని మాటను, ఈ వాక్యాన్ని మరో మనిషి వద్దకు తీసుకొని వెళ్ళడానికి నువ్వు త్వరగపడుతున్నావా, వేగిరపడుతున్నావా, 108 లాగా వేగంగా నువ్వు వెళ్ళగలుగుతున్నావా అనేది నీకే విడిచిపెట్టేస్తున్నాను. నువ్వు ఆలోచించు. ఆ రోజు తెస్సలోనిక సంఘానికి చెబుతున్న మాట అండి ఇది. అలానే వారికే కాదు, నీకు, నాకు, మనందరికీ. ఎందుకంటే లోకం ఎలా ఉందో మనం చూస్తున్నాం, మన చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉందో చూస్తున్నాం. మన కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాలు, నేరాలు, అన్యాయాలు, అక్రమాలు,
మన కళ్ళతో చూస్తూ అయ్యో ఈ సమాజం పాడైపోయింది, చెడిపోయింది అని సమాజం గురించి బాధపడుతూ చింతపడుతూ ఉండటం ఉపయోగం లేదు. సమాజాన్ని బాగు చేయడానికి ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వు నడుము బిగించగలుగుతున్నావా? లేదా ఒకవేళ సమాజాన్ని బాగు చేయాలని చింత కలిగిన, భారం కలిగిన వ్యక్తులకు నువ్వు అండగానైనా తోడుగానైనా సహకారంగా ఉండగలుగుతున్నావా? నిన్ను ప్రశ్నించుకో. నేను చేయలేనండి, కనీసం చేసేవారికి చేయుతనివ్వు. నేను చెప్పలేనండి, చెప్పేవారికి చేయుతనివ్వు. చెప్పించే వాళ్ళ చేత. కారణం 108 వెళ్ళటం ఆలస్యం అయితే ప్రాణం పోతుందన్నది ఎంత నిజమో. మనిషి ప్రాణం, వాక్యం వెళ్ళటం ఆలస్యం అయిపోతే వ్యక్తి జీవితం పాడైపోవటం, ఆ వ్యక్తి చనిపోయి నరకానికి వెళ్ళిపోవటం, అది జరిగిపోతుంది. ఈ సంగతి నీకు తెలుసు కదా. ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం. అందుకే ఈ వాక్యం శీఘ్రముగా మీరు తీసుకుని వెళ్ళిపోండి. మీరేంటి ప్రభు వచ్చేతలని చెప్పేసి ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటున్నారేంటి? పని పాటలు అన్నీ వదిలేస్తున్నారేంటి? మీరు ఏంటి అలా చేస్తున్నారు? శీఘ్రంగా తీసుకెళ్ళిపోండి ఈ వాక్యాన్ని. ఇది 2వ పత్రికలో పౌలు తెస్సలోనికలకు చెబుతున్న విషయం అండి, సంగతి అండి. 6 చూస్తారు. ఇక ముగించేసుకుందాం. 6 సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారముగా కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుంచి మీరు తొలగిపోవాలి. ఇది కాక ఇంకెవరు మీకు ఏది చెప్పినా వారి ఇద్దరి నుంచి మీరు తొలగిపోండి, పక్కకి వెళ్ళిపోండి అని చెబుతూ అక్రమంగా నడుచుకోను. ఏమండి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నామో మీకు తెలుసు కదా. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాము అని అంటే, మేము ఎప్పుడు మీ మీద ఆధారపడలేదు ఏ విషయంలో కూడా. మా చేతులతోనే మేము కష్టపడ్డాం. పౌలు గారు ఏమంటే డేరాలు కుట్టుకునేవాడు కదా. కనుక పౌలు గారు ఆ డేరాలు కుట్టుకుంటూ వచ్చినటువంటి దానితోనే ఆయన కడుపు ఆయన పోషించుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నాడండి. అలా అని మిమ్మల్ని అడిగేటువంటి అధికారం నాకు లేక కాదు. మీ చేత పోషించబడేటువంటి అధికారం నాకు ఉన్నప్పటికీ, ఇవ్వమని అడిగే అధికారం నాకు ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు మిమ్మల్ని అడగలేకపోయానంటే మాదిరిగా ఉండాలని, అంతే. ఈ విషయం చెప్తున్నాడు. ఇదే విషయం ఎఫెసీలో చెప్తాడు, ఇదే విషయాన్ని కొరింథీలో చెప్తుంటాడు, ఇదే విషయాన్ని మరలా ఇక్కడ తెస్సలోనిక సంఘానికి కూడా చెప్తున్నాడని పౌలు గారు. అంటే నేను నా కోసం నా చేతులు ఎలా కష్టపడ్డాయో మీరు కూడా మీకోసం మీరు కష్టపడండి. కానీ ఎవరి మీద ఆధారపడకండి, ప్లీజ్ ఎవరి మీద ఆధారపడకండి అని వాళ్ళు మేలుకొల్పుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుందండి. వారిలో చైతన్యం చేస్తున్నట్టుగా. అలానే మొదటి పత్రికలో కూడా కొన్ని విషయాలు చెప్తాడండి. చివరి మాటలో మనం చూస్తుంటే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14లో కూడా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. మొదటి విషయం అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి అన్నాడు. రెండోది ఏం చెప్పాడు తెలుసా? ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి అన్నాడు. బలహీనులకు ఊతమియండి అన్నాడు. అందరిలో దీర్ఘశాంతం గల వారై ఉండండి అన్నాడు. ఎవరికి నీ కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూసుకోండి అన్నాడు. మీరు ఒకరిలో ఒకడు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలుని దాన్ని అనుసరించి నడుచుకోమన్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ప్రతి విషయంలో దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. అబ్బా, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి మెలకువలే కదండి. మొదటి పత్రికలో కొన్ని మెలకువలు చెప్పాడు. 2వ పత్రిక వచ్చేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి అన్నాడు అని చెప్తూ 8లో రాగానే ఎవరి యొద్ద మేము ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, రాత్రింబగలు నేను కష్టపడ్డాను, ఆ సంగతి మీకు తెలుసు అని చెప్తూ ఆయన 10వ వచనానికి వచ్చినప్పటికీ, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడనైనా పని చేయను వాళ్ళని వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించాం కదా. మీ యొద్ద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందా మీకు? ఏం చెప్పాను? పని చేయవాడికి భోజనం పెట్టకండి, పని చేయని వాడికి భోజనం లేదు అని మీకు ఖండితంగా చెప్పాం కదా. అంటే భోజనము ఎవరు చేయాలి? భోజనానికి ఎవరు అర్హులు? తినే యోగ్యత ఎవరికి ఉంది అన్నప్పుడు తినే యోగ్యత కష్టపడిన వాడికి, పని చేసిన వాడికేనండి. ఏమండి, ఈ సమయంలో ఒక మాట చెప్తాను. రోజుకు 3 పూటలు తింటున్నారా? తినండి. పని చేస్తున్నారా? ఏం పని చేస్తున్నారు చెప్పండి మీరు? ఏ పని చెయ్యకనే ఇంట్లో ఉండి మంచం దిగక తెచ్చి పెడితే తింటున్న వ్యక్తిని చూస్తూ భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా ఏమనుకుంటారండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమనుకుంటారు చెప్పండి? మరి మీ విషయంలో దేవుడు ఏమనుకోవాలో మీకే విడిచిపెట్టేస్తాను. మీ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు? 5 వేళ్లతో గిన్నెలో ఉన్న అన్నాన్ని ముద్దగా కలిపి నోట్లో పెట్టుకుంటున్న నువ్వు ఒక్క క్షణం ఆలోచించు. ఈ తినడానికి నాకు అర్హత ఉందా? ఇది నేను తినే యోగ్యత నాకుందా? ఎప్పుడు నీకు యోగ్యత, ఎప్పుడు నీకు అర్హత తెలుసా? నీ గిన్నెలోనికి, నీ ప్లేట్లోకి ఎలా వచ్చిందనుకుంటున్నావు? దేవుని కష్టం అది. దేవుని కష్టం. అక్కడ దేవుడు కష్టపడ్డాడు, నీ గిన్నెలోనికి అన్నం వచ్చింది. తిను. కానీ నువ్వు ఆయన కోసం కష్టపడాలని సంగతి మర్చిపోతున్నావు కదా. నువ్వు పనిచేయాలన్న సంగతి మర్చిపోతున్నావు కదా.
పనివాడు జీతానికి పాత్రుడు. అలానే భోజనం చేయటానికి కూడా అర్హత ఉంది. పని చేయి, నువ్వు కష్టపడు, లేకపోతే నువ్వు తినే అర్హత నీకు లేదు. ఆలోచించండి. అదే చెప్తున్నాడు, పని చేయకపోతే భోజనం చేసే అర్హత లేదని ఆజ్ఞాపించాం కదా. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, మీ దగ్గర ఉన్నప్పుడు మీలో కొందరు, ఈరోజు ఎలా ఉన్నారు, మీలో కొందరు ఏ పనియూ చేయక ఎంతసేపు పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకున్నారని నేను వినుచున్నాము. కొంతమంది అందరూ కాదు, కొందరు ఎలా ఉన్నారు అని అంటే పరుల జోలికి, ఎప్పుడు చూసినా పరుల జోలే. కొంతమంది ఉంటారండి ఫేస్బుక్లో కాసుకొని కూర్చుంటారండి, యూట్యూబ్ ముందు కూడా కాసుకొని కూర్చుంటారండి. ఎక్కడ వీడు మనకు తప్పులో దొరుకుతాడా, ఎక్కడ పొరపాటు మాట్లాడతాడా, దాన్ని ఒక్కదాన్ని బయటికి తీద్దామా, దాని మీద పెద్ద వీడియో చేద్దామా, దాన్ని అలా సోషల్ మీడియాలో వదులుదామా. అబ్బా, అంటే ఎంతసేపు కూడా వీళ్ళకి ఏంటంటేనండి పరుల జోలికి పోవడం. తను ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో తను చూసుకోడండి. ఎదుటివాడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, అదే దాని మీదనే దృష్టి, దాని మీదనే ధ్యాస. ఇక్కడ ఏమన్నాడు ఆయన, పరుల జోలికి పోవచ్చు, ఏ పని చేయక అక్రమంగా నడుచుకున్నారని నేను వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా, అలాంటి వారు ఎవరైనా ఉంటే పరుల జోలికి వెళ్ళడం పక్కన పెట్టండి రా, ముందు మీ సంగతి అయితే మీరు చూసుకోండిరా. అది ఒకేసారి మీకు అలవాటు పడదులే, ఆ సంగతి నాకు తెలుసు. అందుకే ముందు నెమ్మదిగా స్టార్ట్ చేయండి. నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారంనే భుజించండి తప్ప పరుల మీద పడి బ్రతకండిరా చెప్తున్నాడు. కఠినంగా చెప్తున్నాడు, వారి మీద పడి బ్రతకండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో మీరు విసకకండి. మీరు ఉన్నంత వరకు, మీరు సాధ్యమైనంత వరకు మీరు మేలు చేస్తూనే ఉండండి. ఎవరికి మేలు? మీకు మేలు చేసిన వాడికే కాదు, మీకు ఉపకారం చేసిన వాడికే కాదు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయటం మానవ ధర్మం అది. కానీ అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయటం అన్నది దైవ ధర్మం, అది దైవ నియమం, దైవత్వం అదని చెప్పాను. మానవత్వం, మంచి చేసిన వాడికి మంచి చేయటం దైవత్వం, కీడు చేసిన వాడికి కూడా మంచి చేయటం అది దైవత్వం. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకున్నాడు? దైవాలుగా చూడాలి అనుకున్నాడు. నిన్ను దేవుడు దైవంగా చూడాలి నువ్వు అనుకుంటే నీకుండవలసిన గొప్ప లక్షణం అయ్యా ఇది. చూడగలుగుతున్నావా? చేయగలుగుతున్నావా? మేలు చేయి, అది ఊరకనే పోదు. నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా వాడు మర్చిపోడు. దేవుడు మర్చిపోడు కదా, దేవుడు కదా మర్చిపోంది కనుక ఆడు మర్చిపోవడం నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు చేస్తూనే ఉండు. దేవుడు గుర్తుంచుకుంటాడు, దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. మీరు మాత్రం మేలు చేయటంలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటను ఎవడైనా ఒకవేళ లోబడకపోతే, ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవడైనా వినలేదా? వినకపోతే అతన్ని కనిపెట్టండి. వినడు వాడేవాడు కనిపెట్టండి సంఘంలో. అతను సిగ్గుపడ నిమిత్తం అతనితో మీరు అసలు సాంగత్యం చేయకండి. ఏమంటే సంఘం అన్న తర్వాత సంఘంలో ప్రతి వారం వాక్యం వింటుంటాం. వాక్యంలో గద్దిస్తూ ఉంటాడు సేవకుడు గద్దించిన తర్వాత కూడా ఆడ ప్రవర్తన మార్చుకోకుండా అలానే దురుసుగా ప్రవర్తిస్తూ సంఘానికి అప్పుడప్పుడు వస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తూ, అలాంటి వాడు ఒకవేళ ఎవడైనా సంఘంలో ఉన్నట్టుగా మీరు కనపడితే ఏమన్నాడు? అలాంటి వాడితో సహవాసం చేయమని చెప్పట్లేదు, సాంగత్యం చేయకు అన్నాడు. ఒకవేళ నువ్వేం చేయొచ్చు అని అంటే వాడితో నువ్వు పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయి. అయినా వాడు వినలేదా, వదిలేయి అన్నాడు. అంతే కదా మరి చెప్పాడు ఆయన. నువ్వు అతని శత్రువుగా మాత్రం భావించకూడదండి. మనం ఎప్పుడు శత్రువుగా మనం ఎవరిని భావించాం. వాళ్ళు ఏం వాడిని మనం చేయవలసిన ప్రయత్నం మనం చేస్తాం. కాకపోతే సహవాసం వద్దు. శత్రువు కాదు మనకు, కానీ సహవాసం మాత్రం చేయకూడదు. అది తెస్సలోనిక పత్రికకు పౌలు గారు, తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసిన ఈ పత్రికలో ఉన్న ప్రధానమైనటువంటి సంగతులు. ఇవి ప్రధానమైన విషయాలండి. ఇలా చెప్పి సంఘాన్ని అలర్ట్ చేసి జాగ్రత్తపరిచి వాళ్ళకున్నటువంటి 2 ప్రధానమైనటువంటి లోపాలను సరిచేశాడు. మొదటి రాకడ విషయంలో వారికి ఉన్నటువంటి పొరపాటు సరిచేశాడు. 2 పని మానేసి అక్రమంగా పరులజోలికి పోతున్న వాళ్ళందరినీ దారిలోని తీసుకురావడానికి అవసరమైన హెచ్చరికలు చేశాడు. 2 ప్రధానమైన విషయాలు. ఇది తెస్సలోనిక 2వ పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన సంగతులు. నేను పత్రిక అంతా మీకు వివరించలేదు, ప్రధానమైన సంగతులు మాత్రమే వివరించాను. దీనితో ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే సంఘాలకు రాసిన పత్రికలన్నీ కంప్లీట్ అయిపోయాయి. అంతే కదా, రోమపత్రిక మొదలుకుంటే తెస్సలోనిక పత్రిక వరకు ఈ పత్రికలన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు మనకు వచ్చే పత్రికలు తిమోతి పత్రిక నుంచి వ్యక్తిగత పత్రికలు, పర్సనల్ లెటర్స్ అన్నాం కదా. వీటి గురించి మనం ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం, ఒక్కొక్క పత్రిక గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, రేపు ఎల్లుండి మరి శని ఆదివారాలు కనుక లైవ్ ఉండదు. తిరిగి మనం సోమవారం యెహోయాకీను, యూదారాజైన యెహోయాకీను జీవిత చరిత్రతో మనం కలుసుకుందాం. ప్రియులరా, ఎవరైనా ఈరోజే మొదటిగా
లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి గమనించండి. ఇప్పుడు చెప్పిన ఈ పాఠం పైన రేపు ఉదయం 9 గంటలకు 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు మీరు రాసి పంపించవలసినటువంటి వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అయితే ప్రశ్నలు మీకు పర్సనల్గా మీకు రావు. మీకు ప్రశ్నలు రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ నెంబర్కి మీ పేరు, మీ ఊరు పంపించగలిగితే వారు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో బైబిల్ వాళ్ళు అనేటువంటి ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పరీక్ష ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు మీకు ఎప్పటికప్పుడు మరి ఈ ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమాలు కానీ మిగతా ఏవైనా మీకు అప్డేట్స్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, బెల్ బటన్ ప్రెస్ చేయటం, అలానే మీకు ఇష్టమైతే మెసేజ్ లైక్ కొట్టండి, లేదా డిస్లైక్ అయినా కొట్టండి మీకు నచ్చకపోతే. అభ్యంతరం ఏమీ లేదు. అయితే డిస్లైక్ కొట్టే ముందు మీకు ఎందుకు నచ్చలేదో కూడా కారణం కూడా చెప్తే మేము సరి చేసుకుంటాం తప్పనిసరిగా. ఈ విషయాలు మీరు గమనించి మరి మీరు మాకు సహకరిస్తారని మరి నమ్ముతూ, ఇక నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఏమండి 10కి 10 సరైనటువంటి సమాధానాలు రాసి పంపించిన వారి వివరాలు మాత్రము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఓకే ప్రియులారా, మరి ఎగ్జామ్ నెంబర్ వచ్చేసి 30 అండి. అంటే సుమారుగా నెల రోజులు అయిపోయిందండి రోజు పరీక్ష పెట్టబట్టి. గమనించండి, మరి జరిగినటువంటి ఎగ్జామ్ వచ్చేసి తెస్సలోనిక సంఘ చరిత్ర అండి. ఇది తెస్సలోనిక సంఘ చరిత్ర. ఈ చరిత్రలో ఈ ప్రశ్నలు, ఇందులో నుంచి అడిగినటువంటి ప్రశ్నలలో 10కి 10 సరైనటువంటి సమాధానాలు రాసి పంపించిన వారి పేర్లు మాత్రం చదువుతాను, మిగతా వాళ్ళవి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఇక ముందుగా అమరేష్ ఎమ్మిగనూరు, అన్నపూర్ణ మచిలీపట్నం, ప్రవీణ్ కుమార్ కోసిగి, నాగరాజు భీమవరం, బెంజమిన్ ప్రతిపాడు, యోసేపు బాపట్ల, గిద్యోను ప్రకాశం, రాణి తాడేపల్లిగూడెం, జాన్సన్ కుమార్ నెల్లూరు, లక్ష్మీ పెనుగొండ, దేవప్రసాద్ కొత్తపట్నం, కీర్తి ప్రకాశం, లాజర్ తిరుపతి, ఆకాంక్ష కనిగిరి, అమృత ప్రకాశం అమృత ప్రకాశం జిల్లా, ఇందురాజ్ తిరుపతి, శిరీష కొత్తపట్నం, సునంద కర్నూలు, వెన్నెల వైజాగ్, జ్యోతి గుంటూరు, అరుణ రాజేష్ రాజమండ్రి, సురేష్ రామచంద్రపురం. ఇంకొక విషయం గమనించండి, కొన్ని పాఠాలు రాయమని చెప్పాను. బైబిల్ అవగాహనలో మీరు విన్న పాఠాలు మీరు రాసేటప్పుడు పాయింట్స్ వైజ్గా కాకుండా రన్నింగ్ మ్యాటర్ లాగా రాయాలి. అలా వ్రాసి మీరు పంపించండి. మాకు కొంతమంది పంపించారు, చూస్తున్నాము, సమయం లేక అందరి చూడలేకపోయాము. మీరు వ్రాసి పంపించగలిగితే మంచిది. ఇంకా డిటిపి చేసి పంపిస్తే ఇంకా మంచిది. అలానే టైపింగ్ చేయగలిగిన వాళ్ళు ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరినీ సపరేట్గా పెట్టుకున్నాను ఫీడ్ చేసి. మళ్ళీ మీ అందరితో మళ్ళీ తిరిగి వెంటనే మీకు కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వచ్చేస్తాం. ఇక మరొక విషయం ఏంటంటే, ఇంకా ఎవరైనా మీలో రోజంతా కూడా ఖాళీగా లీజర్గా ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు చేసే సువార్త పనిలో మేము కూడా ఏదైనా పని ఉంటే మేము కూడా చేయగలము అని ఒకవేళ ఎవరైనా అంటే ఆసక్తి కలిగిన వారు ఎవరైనా దయచేసి డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కు మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. మీరు ఏం చేయాలన్న విషయం మీకు నేను ఫోన్లో చెప్తాను. పని ఉంది, వాక్యం వినే పని, మీరు నేర్చుకునే పనిలోనే మిమ్మల్ని పెడతాను. వాక్యం వింటూ నేర్చుకుంటూ మీరు చేసే ఒక చిన్న పని ఒకటి ఉంది, అది ఎంతోమందికి ఉపయోగకరమైనటువంటి పని కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించండి. జరుగుతున్నటువంటి సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలిభాగస్తులైన వాళ్ళు ఉంటారు కనుక దయచేసి ఖాళీగా ఉంటూ అనే రోజు 2 గంటలైనా 3 గంటలైనా నాకు లీజర్గా ఉంటుంది, ఆ సమయంలో మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి, లేదా ఫోన్ అయినా చేయండి. ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను ఫోన్లో. ఓకే. భాగ్య కర్ణాటక, లక్ష్మీమోహన్ అశ్వాపురం, రేణుక బెహ్రైన్, రూతు బళ్ళారి, రాహెల్ ఖమ్మం, సౌజన్య చిన్నమండవ, నీలిమ మదిర, నాగేంద్ర డోన్, దివ్య డోన్, ప్రభుదాస్ రాయచూర్, సుజ్ఞానం భీమవరం, బేబీ లేయా లేఖన మదిర, శాంతకుమార్ కర్ణాటక, సాయిరామ్ పాలేర్, అరుణోదయ మొండికుంట, సువార్త విలియం వరంగల్, ప్రమోద్ రాయచూర్, కిషోర్ ఖమ్మం, రవి భద్రాచలం, అభిజ్ఞశాలి వెలుగోడు, మహేష్ ఖమ్మం. ఓకే, వీళ్ళండి 10కి 10 సరైన సమాధానాలు పంపించిన వారు. ఇక 9 పంపించిన వాళ్ళ పేర్లు మీకు స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నారు పెద్దగా, మీరు అవి చూడొచ్చు. ఓకేనండి, ఆలస్యం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. తిరిగి మరలా మనం సోమవారం లైవ్లో కలుసుకుందాం. ఈలోపు రేపు ఉదయం పరీక్ష ఉంటుంది, దయచేసి గమనించండి. అందరూ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలకు మీ విలువైనటువంటి సంగతులు నేర్పిస్తూ జ్ఞానవంతులుగాను